నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ప్రేరణ. సో ప్రేరణ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ పథకం అన్నమాట. అండ్ ఈ యొక్క పథకం స్టార్ట్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిలాష ఉంది. అంటే ఇది ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, దీని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుందాం. సో ప్రేరణ అనేటువంటి ప్రోగ్రామ్ అనేది ఏక అనుభవాత్మక జ్ఞాన్ కార్యక్రమం అనే విధంగా తీసుకొని వచ్చారు. అంటే అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి ఒక కార్యక్రమంగా ఈ ప్రేరణని తీసుకొని రావడం జరిగింది. సో అసలు ప్రేరణ అంటే ఏంటి? సో ప్రేరణ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో తీసుకుని రాబడినటువంటి ఒక కార్యక్రమం అన్నమాట. అండ్ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ప్రేరణ ప్రోగ్రామ్ అనేది అది ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్గా ఇవ్వబడింది. అండ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే చదువుకునేటువంటి విద్యలో అనుభవపూర్వకంగా తెలుసుకునేటువంటి విద్యగా ఇంకా ఎక్కువగా మన యొక్క జ్ఞానాన్ని ల్యాబొరేటరీ పరంగా కావచ్చు అండ్ మన ఎక్స్పెరిమెంటల్ వైజ్గా మన లెర్నింగ్ని పెంచుకోవడానికి, మన యొక్క ఆలోచన ధోరణి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడడం కోసమే ఈ ప్రేరణ ప్రోగ్రామ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు? సో ఇక్కడ ఉన్నటువంటి ప్రేరణ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది చాలా వరకు బెటర్గా అనమాట. ఏ విధంగా అంటే ఒక మీనింగ్ఫుల్నెస్ తోటి, ఒక అంటే అర్థవంతంగా, ప్రత్యేకంగా, అంటే చాలా స్ఫూర్తిదాయకంగా వాళ్ళకి ఇంకా ఇలా చదువుకోవాలి అని ఇన్స్పైర్ చేసే విధంగా అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా నాయకత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు అనేవి మెరుగుపడే విధంగా, వాళ్ళ యొక్క కాంపిటేటివ్నెస్ అంటే వాళ్ళకి పోరాట స్ఫూర్తి నేర్పించే విధంగా చదువు పరంగా ఇంకా బెటర్మెంట్ అవ్వడం కోసమే ఈ ప్రేరణ ప్రోగ్రామ్ని ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ తీసుకొచ్చినటువంటి ప్రేరణ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మన దేశంలో ఉన్నటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఇది ఒక మైల్ స్టోన్ పాయింట్గా తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇదేంటంటే మన దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా బెటర్గా మార్చడానికి, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ లాగా ఇవ్వడానికి దీన్ని తీసుకొని వచ్చారనమాట. అండ్ ఈ యొక్క ప్రోగ్రాంలో ఏ విధంగా అంటే వీక్ లాంగ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్గా తీసుకొని రాబడింది. అంటే ఇందులో ఒక వారం కన్నా ఎక్కువ రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఆచరణాత్మకమైనటువంటి బాగా నేర్చుకోవడానికి ఏవైతే లెర్నింగ్ ప్రాసెస్లో అవసరమైనవి ఉంటాయో వాటన్నిటిని నేర్పిస్తారనమాట. ఏ యొక్క స్టూడెంట్స్కి అంటే హై స్కూల్ స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ 9th, 10th, 11th అండ్ 12th స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఇచ్చేటువంటి ప్రేరణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఇక్కడైతే ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ఒక్కొక్క చోటు నుంచి, అంటే ఒక్కొక్క స్కూల్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆ స్కూల్లో కావచ్చు లేదా ఆ యొక్క జోన్లోకి ఒక 20 మంది స్టూడెంట్ని సెలెక్ట్ చేస్తారు. 20 మందిలో ఒక 10 మంది అబ్బాయిలు, ఒక 10 మంది అమ్మాయిలు ఉండే విధంగా ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారనమాట. ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట. సో ఒక వారం 20 మందిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఆ వారంలోనే అవసరమైనటువంటి నాలెడ్జ్ని పెంపొందించుకోవడానికి, ఇన్స్పైరింగ్ చేయడానికి కార్యక్రమాలను నిర్వహిస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక వెర్నాకులర్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఎవ్రీ వీక్ ఇటువంటి ప్రోగ్రామ్ జరిగించడానికి ఆ స్కూల్ ఇప్పటికే అంటే స్కూల్ ఎప్పుడో స్టార్ట్ అయింది, ఆ స్కూల్లో ప్రోగ్రామ్స్ని ఈ యొక్క ప్రోగ్రామ్ని రన్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వెర్నాకులర్ స్కూల్ ఏదైతే ఉందో అది 1888లోనే ఉన్నటువంటి స్కూల్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఎక్కడెక్కడ అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక నగరాన్ని మొట్టమొదటిగా ఈ ప్రోగ్రామ్ కోసం సెలెక్ట్ చేశారనమాట. అది ఎక్కడంటే వాద్నగర్. సో వాద్నగర్ ఎక్కడుందంటే మెహ్సనా, గుజరాత్. సో గుజరాత్లో ఉన్నటువంటి వాద్నగర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక స్కూల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే స్కూల్కి మన దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల నుంచి అయినా పక్కన స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ని తీసుకొని వచ్చి ఒక వారం పాటు వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తారు. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ వాద్నగర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ ప్రేరణ ప్రోగ్రామ్కి ఒక హైలైటెడ్ పాయింట్ ఇక్కడ మన పిఎం మోడీ గారి యొక్క జన్మస్థలం అన్నమాట వాద్నగర్ అనేది. అందుకోసమే ఈ యొక్క గుజరాత్లో ఉన్నటువంటి వాద్నగర్ ప్రాంతాన్ని ఈ యొక్క ప్రేరణ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ప్రేరణ ప్రోగ్రాంలో భాగంగా స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా గాంధీనగర్లో. అందులో వాళ్ళు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా 9 థీమ్స్ అనేవి తీసుకొని వచ్చారు. సో 9 థీమ్స్ అంటే వాళ్ళకి ఎటువంటి విధంగా ఏవేవి నేర్పించాలి,
అక్కడ ఉన్నటువంటి వీక్ ఒక వారం పాటు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్లో ఎటువంటివి నేర్పించాలి అనమాట. స్వాభిమాన అండ్ వినయ్ అంటే ఇందులో ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఏ విధంగా, హ్యూమిలిటీ ఏ విధంగా ఉండాలో చూపిస్తారు. శౌర్య అండ్ సాహస్, కరేజ్ అండ్ డేరింగ్, పరిశ్రమ్ అండ్ సమర్పణ్, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్, కరుణ అండ్ సేవ, సో కంపాషన్ అండ్ సర్వీస్, వివిత్వ అండ్ ఏక్త అంటే ఇక్కడ డైవర్సిటీ అండ్ యూనిటీ, సత్యనిష్ట అండ్ శుచిత, సో ఇంటిగ్రిటీ అండ్ క్లీన్లీనెస్, నవచార్ అండ్ జిజ్ఞాస, ఇన్నోవేషన్ అండ్ క్యూరియాసిటీ, శ్రద్ధ और విశ్వాస్, శ్రద్ధ और విశ్వాస్ అంటే ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్, స్వతంత్రత అండ్ కర్తవ్య, సో ఫ్రీడమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇవి ఒక 9 థీమ్స్ అనమాట. 9 థీమ్స్ కూడా ఇంపార్టెంట్. ఈ 9 థీమ్స్ని పిల్లల్లో అక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో పెంపొందించడానికి అవసరమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు. అది కూడా సెలెక్టెడ్ స్టూడెంట్స్ని మాత్రమే. ఆ స్టూడెంట్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ కూడా వేరుగా ఉంటుంది. అది కూడా చూద్దాం. సో ఇందులో ఏంటంటే ఎవ్రీడే ప్రోగ్రామ్ షెడ్యూల్ అనేది వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే యోగా అనేది నేర్పిస్తారు. మైండ్ఫుల్నెస్గా వాళ్ళు కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేయడానికి ఏ విధంగా అవసరమవుతాయి అవి నేర్పిస్తారు. మెడిటేషన్ సెషన్స్ ఉంటాయి. అండ్ దానితో పాటు ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ చేయడానికి థీమాటిక్ సెషన్స్ అనేవి ఇవ్వబడతాయి. అంటే గెస్ట్ లెక్చర్స్ తోటి వాళ్ళకి ఎలా చదువుకోవాలి, నెక్స్ట్ లైఫ్లో ఈ సైంటిఫిక్గా ఇంకేమైనా నేర్చుకుంటే వాళ్ళకి బెటర్మెంట్ ఉంటుందా, వాళ్ళ యొక్క అభిలాషకు తగ్గట్టుగా వాళ్ళని నేర్పిస్తారనమాట. అండ్ లెర్నింగ్ యాక్టివిటీస్ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్డ్గా, అంటే ఆ పర్సన్ కనుక మ్యాథ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే దానికి తగిన విధంగా నేర్పిస్తారు. సబ్జెక్ట్ వైజ్ లెర్నింగ్ కూడా ఇందులో ఇవ్వబడుతుంది. అండ్ ఇక్కడ ఈవినింగ్ యాక్టివిటీస్ అనేవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారనమాట. ఓన్లీ స్టడీస్ పరంగానే కాకుండా వాళ్ళకి ఎలా లైఫ్లో వాళ్ళ ఇంకా నాయకత్వ లక్షణాలు వచ్చే విధంగా ఉండాలంటే వాళ్ళ లైఫ్ని ఎలా మోల్డ్ చేసుకోవాలో కూడా వాళ్ళకి నేర్పిస్తారనమాట. అందులో భాగంగానే అక్కడ దగ్గర ఉన్నటువంటి ఏన్షియన్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో గుజరాత్లో వాటిని సందర్శించడం, అండ్ వాళ్ళకి ఇన్స్పిరేషనల్గా ఉండేటువంటి ఫిల్మ్స్ని చూపించడం. అంటే నార్మల్గా ఉండే ఫిల్మ్స్ వేరు, మన దేశభక్తుల గురించి సంబంధించినటువంటి సినిమాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇన్స్పిరేషన్గా వాళ్ళ యొక్క లైఫ్ని మన దేశానికి ఉపయోగపడే విధంగా మార్చుకోవాలంటే వాళ్ళకి మంచి ఇన్స్పిరేషన్ అవసరం కదా. ఆ విధంగా ఉండేటువంటి మూవీస్ చూపించడం. అండ్ మిషన్ లైఫ్ క్రియేటివ్ యాక్టివిటీస్ అంటే వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ని పెంపొందించడానికి అవసరమైనటువంటి ప్రోగ్రామ్స్ కూడా నేర్పిస్తారనమాట. అండ్ దాంతోపాటు టాలెంట్ షోస్ అనేవి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క లెర్నింగ్ ప్రాసెస్లో ఇస్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా యాక్టివిటీస్ యొక్క ప్రేరణ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ కోసం ఇప్పించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు చెప్పినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. అండ్ దీంతో పాటు ఏంటంటే కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి నేర్పిస్తారు. ఏంటంటే గేమ్స్ పరంగా కావచ్చు, అండ్ వాళ్ళకి మన దేశ పరంగా మనకి ఉండాల్సినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, అంటే మన ప్రాచీన చరిత్రల గురించి ఏదైతే నాలెడ్జ్ అవసరమో అలాంటి నాలెడ్జెస్, అంటే మన భారతదేశ చరిత్ర గురించి కావాల్సినటువంటి నాలెడ్జ్ని పెంపొందించుకునే విధంగా. అండ్ ప్రతి రాష్ట్రానికి ఒక ఆర్ట్ అనేది ఉంటుంది. అంటే ఆ యొక్క ప్లేస్కి ఇంపార్టెన్స్ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కళలు కావచ్చు. అలా ఏవైతే టెక్నాలజీ పరంగా వస్తూ ఉన్నాయో, స్టేట్ ఆర్ట్ ఆఫ్ టెక్నాలజీస్ కావచ్చు, అలా కొత్త కొత్తవి అండ్ సైన్స్ పరంగా ఏవైతే వస్తున్నాయో వాటన్నిటి గురించి నేర్పిస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు పిల్లలందరూ బాగా తెలుసుకునే విధంగా ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్, సో ఇందులో ఏ విధంగా అంటే ఎవ్రీ వీక్ 20 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేస్తామని చెప్పాం కదా. ఆ సెలెక్ట్ చేసే దాంట్లో ఏంటంటే ఒక పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ పోర్టల్లోకి మన రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఎవ్రీ వీక్ ఒక 20 మంది స్టూడెంట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. లేదా ఈ రిజిస్టర్స్ అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలక్షన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి ఆ సెలక్షన్ ప్రాసెస్ నుంచే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఎవరు ఏ వీక్ అటెండ్ అవ్వాలనేది కూడా డిసైడ్ చేస్తారు అనమాట. అండ్ దాంతోపాటు కొన్ని ప్రేరణ ఉత్సవ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించబోతున్నారు అనమాట కొన్ని స్కూల్స్లో, కాలేజెస్లో. సో ప్రేరణ ఉత్సవ రోజు ఏంటంటే ఆ యొక్క స్కూల్లో కనుక ఈ ప్రేరణ ఉత్సవ రోజుని నిర్వహిస్తే అక్కడ డైరెక్ట్గా ఆ స్టూడెంట్స్ యొక్క ఆసక్తిని బట్టి వాళ్ళు ఈ యొక్క ప్రేరణ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలనుకుంటే వాళ్ళ యొక్క ఆసక్తిని బట్టి వాళ్ళకి అవసరం అనుకుంటే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ తీసుకొని అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా వాళ్ళని ఈ యొక్క ప్రోగ్రాంలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ప్రోగ్రామ్ ఏంటంటే ప్రేరణ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తరఫున ఇవ్వబడుతున్నటువంటి ప్రోగ్రామ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.